దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల్లో ఓ మాట ఉంది. అదేంటి అంటే, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అని. లోకంలో ఇప్పుడు మనకి చేరుతున్న సమాచారాలన్నీ చాలా భయము పుట్టించేవి, వణుకు పుట్టించేవి, కలవరాలు కలిగించేవిగా ఉన్నాయి కదా. సమాచారం వెంబడి సమాచారం వస్తుంది. ఈ పూట ఏం చెప్తారు, మధ్యాహ్నం ఏమి వింటామో, రేపు ఏమి వింటామో, ఎవరి నుంచి ఏమొస్తుందో, ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయా విధాలుగా అన్నీ మనకు వచ్చేవన్నీ కూడా, లోకంలో నుండి వచ్చే వార్తలన్నీ కూడా కలవరాలు పుట్టించే వార్తలే, న్యూస్. ప్రియులారా, మీరు వాటిని వినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అయితే ఒకటి మాత్రం వాస్తవం, మంచి సమాచారం అయితే అది మాత్రం నీ ఎముకలకు పుష్టినిస్తుంది. నీ ఎముకల్నే బలపరుస్తుంది. సమాచారంలో అంత శక్తి ఉంది. వినే మాట, వినే వార్త మంచిది కాదు అనుకుని ఒళ్ళు చల్లబడుద్ది, గుండు కూడా కొట్టుకుంటుంది, వీక్ అయితే ఆగిపోద్ది కూడా. మరి వేటిని వినాలో, వేటిని వినకూడదో, వేటిని వింటే క్షేమమో, వేటికి మనం చెవొగ్గాలో, వేటికి చెవొగ్గకూడదో మీరు గ్రహించుకుందురుగాక. ఆమేన్. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. దేవుడు తన బిడ్డలమైన మనకి తన వాక్యము ద్వారా ఆయన వైపుకు చూసినప్పుడు ఆయన యొద్ద నుండి మనకొచ్చే సమాచారం ఉంది చూసారా, సందేశం. అది నిజంగా నీ ఎముకలనే బలపరుస్తుంది, నీ ప్రాణాత్మ దేహాలనే బలపరుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని వాక్యం సమీపించి ఆలకించుట శ్రేష్టం, మంచిది, అది ప్రయోజనకరం. బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే. నా ప్రియులరా, రాత్రి మనం చూసాము, మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి బ్రతకాలి. హల్లెలూయా. మరి మీరు వేటి మీద ఆధారపడుతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారో విన్న మీరు తెలుసుకొని గ్రహించి వేషధారులుగా ఉండకుండా, శిక్షార్హులు కాకుండా, తీర్పు పాలు కాకుండా, సిగ్గుపరచబడకుండా, శాపగ్రస్తులుగా ఉండకుండా, కాపాడబడి ఆశీర్వదించబడి నిత్య జీవంలో చేర్చగలిగిన దేవుని శక్తి మీద మనం ఆధారపడదుంగాక. ఆమేన్. ఈ ఉదయకాలము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. శోధనలో ఉన్నాము, శోధించబడుతున్నాము అన్నవాళ్ళు కూడా గొప్పగా గట్టిగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, చూడండి,
సాధారణం ఏంటి సాధారణం? మనుషులకు కష్టములు, ట్రబుల్స్, కన్నీళ్ళు, వ్యాధులు, దుఃఖము, ఏమండి, ఇబ్బందులు, ఆకలి, దప్పులు మనుషులకు సాధారణం. మనం దేవదూతలం కాదు, మనం పరలోకంలో ఇంకా ఎక్కిపోలేదు, మనం శరీరంతో శరీర మధ్యలో ఉన్నాం. కాబట్టి సాధారణంగా మనుషులకు శోధనలు అనేవి వస్తాయి. మనం మనుషులం కాబట్టి మనకు శోధనలు అనేవి లోకంలో, ప్రకృతిలో నుండి, ప్రపంచంలో నుండి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం వెళ్ళే త్రావల్లో, మన జీవిత యాత్రలో, మన బ్రతుకులో, కుటుంబాల్లో శోధనలు అనేవి సాధారణం అండి. నేను పరిశుద్ధులం కదా, మేము ఇంత ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని బిడ్డలం కదా, మాకెందుకు వచ్చింది శోధన అని అనకూడదు కదా. వాక్యం బట్టి మనుషులకు సాధారణం. హల్లెలూయా. ఇది అసాధారణం కాదు, ఇది సాధారణం. శోధన అనేది సాధారణం. అయితే చక్కటి మాటేనండి, దేవుడు నమ్మదగినవాడు. శోధనలో ఆయన మనకి ఏ విధంగా ఉంటారు అంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనివ్వడు. స్తోత్రం చెప్పండి. సహింపగలుగునంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. 1. 2, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధన అనేది సాధారణమండి. వ్యాధి, బాధ, ఆకలి, దప్పులు, ఆర్థికము, ఇబ్బందులు, ఏమండి, భర్త నుండో, పిల్లల నుండో, పక్కవారి నుండో, పొరుగువారి నుండి, ఇరుగువారి నుండి, ఏ లోకంలో నుండి ఏదో విధంగా శోధన అనేది సాధారణం, వాక్యం చెబుతున్నది. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఎలా? మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. 2, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు. సంతోషమా? నీవు శోధనలో ఉన్నావా? శోధన సహించలేనంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనివ్వడు. ఓకే. 2, శోధనలో దేవుడు విడిచిపెట్టడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీ కొరకు ఆయన కలగజేస్తాడు. ఎంత గొప్పవాడైనా. ఓ హల్లెలూయా. అందుచేతనే దేవుని వాక్యంలో మనం చూస్తాము, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కదా, 12వ వచనం అనుకుంటా, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరైనా శోధింపబడుతున్నప్పుడు నన్ను దేవుడు శోధిస్తున్నాడు, దేవుని చేత నేను శోధించబడుతున్నాను అని అనుకోకూడదు. ఎందుకు నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని పొరపాటును అనుకోకూడదు. శోధనలు అనేవి మనుషులకు లోకంలో అనేక రకాలుగా వస్తుంటాయి. కొందరికి తమ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి, మరల కొల్పబడి శోధించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. సో ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మాత్రం నమ్మదగినవాడు. శ్రద్ధగా వినండి, గ్రహించండి. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను అధికంగా నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినవాడు. శోధనలతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఈరోజు ఒకవేళ మీరు ఏదైనా వ్యాధి చేత, బాధ చేత ఏ విధంగా నువ్వు శోధించబడతా ఉంటే, శోధనలో ఉండి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఎలాగా అని మీరు ఆలోచనలు చేస్తూ ఉంటున్నట్లయితే, నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనసు ఎరిగి, నీ స్థితిని ఎరిగిన నా ప్రభు నీతోనే చెప్తున్నారు ఈ మాట. హల్లెలూయా. దైవ బిడ్డలారా, ప్రభు ప్రేమ గలవాడు, ఆయన మన ఎడల దయ గలవాడు, కనికరము గలవాడు, కృప గలవాడు, మనకి చాలిన దేవుడు.
మనకు దూరాన్ని ఉండేవాడు కాదు, సమీప నుండి మనం పెట్టే ప్రతి ప్రార్థన మొర, మనం పడుతున్న బాధ అన్న ఆయనకి తెలిసి ఉన్నాయి. ధైర్యం వహించండి. మీకు కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. మనకు బాగా తెలుసు ఇశ్రాయేలీయుల చరిత్ర. ఐగుప్తు దేశంలో వారు చాలా ఐగుప్తీయుల చేతిలో కష్టపడ్డారు, నలిగిపోయారు, నిట్టూర్పులు విడిచారు, వెట్టి చాకరీలు చేయలేక చాలా 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 నిట్టూర్పులు విడిచారు. దేవునికి మొరపెట్టారు. దేవుడు చూశారు, తన సేవకుడిని పంపారు. ఆ దేశంలో దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి గొప్ప కార్యాలు చేసుకెళ్ళారు. ఫరో చేతిలో నుండి వారిని విడిపించారు. ఐగుప్తుని విడిచి ఆ ప్రజలు సాగి 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 వాగ్దాన దేశం వైపుకు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అక్కడే అనుకున్నారు చచ్చిపోతామని. ఇది సాధారణం కాదు, మనకొచ్చిన శోధన లాంటిది కావు. ఇప్పుడు ఎలా సాధారణం అనుకుందాం అది. అలాంటి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అక్కడ వాళ్ళ మనసులు విరిగిపోయి, మనసులు మారిపోయి, దేవుని సేవకుడి మీద కూడా తిరగబడి విసుక్కుని సనుక్కున్నారు. అయ్యో, ఎందుకు తీసుకొచ్చావయ్యా మమ్మల్ని చంపడానికా? ఆ ఎగుప్తులో చనిపోతే బాగుండేది. వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తున్నారు. ముందుకెళ్దామంటే దారి లేదు. ఇలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయినట్టున్నారు. మోషే దేవునికి మొరపెట్టారు. దేవుడు ఆ సముద్రాన్ని ఆరెన్నేలుగా మార్చి దేవుడు వారిని తీసుకొచ్చారు. ఇది 14వ అధ్యాయం నిర్గమాకాండం. ఇక ఇంత గొప్ప కార్యాన్ని ప్రభువు చేస్తే కన్నులారా ప్రజలు చూచి అందులో పడి నడిచొచ్చి వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి చెప్పండి? వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే మరియు ఇశ్రాయేలీయులు, మిరియాము, ఆమె కూడా ప్రవక్త్రి, వాళ్ళంతా కీర్తన పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో, ఆ 15వ అధ్యాయమే కీర్తన. యెహోవాను గానం చేసేదము అనే వాళ్ళంతా గొప్పగా దేవుని కీర్తించారు, స్తుతించారు, కీర్తనలు పాడారు. పరిశుద్ధ లేఖనంలో యాకోబు పత్రికలోని కదా రాత్రి కూడా చెప్పినట్టున్నానమాట. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి సంతోషం కలిగింది కనుక వారు ఏం చేశారు? కీర్తన పాడారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళకి సంతోషకరమైన కార్యాలు దేవుడు చేస్తే ఏం కీర్తనలు పాడుతున్నారు మీరు? దేవుణ్ణి ఆరాధించే కీర్తన అది. దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఏం కీర్తనలు పాడుతున్నారు మీరు? భక్తి లేని వాళ్ళు, దేవుడంటే భయం లేని వాళ్ళు ఏదైనా పాడు, ఆ పాటలు ఈ పాటలు, లోకంలో ఉన్న దరిద్రం అంతా వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసుకోవడానికి తెచ్చుకుంటారు మీదకి. కానీ ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన మేళ్ళకి యేసయ్యను గానం చేశారు. ఆయన ఈరోజు కూడా మనం, నీకు సంతోషం కలిగిందా? దేవుని స్తుతించాలి. ఆత్మ సంబంధమైన పద్యాలు పాడాలి. కొలసి పత్రికలో ఉంది. ఒకరికొకటి హెచ్చరించుకోవాలి. ఆత్మ సంబంధమైన పద్యాలు పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంతోషం కలిగింది, సంతోషం కలిగితే సినిమాలు చూస్తున్నారా? సీరియళ్ళ దగ్గర గడుపుతున్నారా? టీవీల ముంగట కూర్చున్నారా? పక్కింటి దగ్గర కూర్చొని సొదబెట్టుకుంటున్నారా? బైబిల్లో ఉందండి, లేఖనంలో, నేను శ్రమ కలగక మునుపు త్రోవ తప్పి తిని. సాధారణంగా మనిషి ఎప్పుడు దారిలోకి వస్తాడంటే శ్రమ కలిగాక వస్తారు కదా. అందుకే దేవుడు కొన్నిసార్లు శ్రమలకు కూడా
అనుమతిస్తారు. బాగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఇవి దేవుని మాటలు, నా మాటలు కాదు. చూడండి, ఇశ్రాయేలీయులు సంతోషముతో దేవుడు చేసిన మహా ఆశ్చర్యమైన కార్యం చూసి వాళ్ళు దేవుని స్తుతించారు. ఆ 6 లక్షల మంది కాల్బాలం దేవుని స్తుతించారు, దేవుని గానం చేశారు, ఆరాధించారు, ప్రభుని మహింపరిచారు, ఉత్సాహంతో సాగారు. ఓకే, రైట్. ఈ ధరికి ఎర్ర సముద్రం దాటి ధరికి వచ్చాక షూరు అరణ్యానికి వాళ్ళు చేరుకున్నారండి. చూడండి, మీరు బైబిల్ తీసి షూరు అరణ్యంలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళు అందులో నడిచారు. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలోనే వారు ఎక్కడికి చేరారు? మారాకి చేరారు. మారా అంటే ఆ చోట నీళ్లు చేదైనవి. అక్కడ వాళ్ళకి మంచి నీళ్లు దొరకలేదు, చేదు నీళ్లు కనిపించాయి. మారా, ఆ చోటికి వాళ్ళు మారా అని పేరు పెట్టారు. అంతలోనే అనే మాటను చూడండి. ఏది? వీరు ఎంత సంతోషముతో కీర్తన పాడుకొని దేవుని స్తుతిస్తూ సాగితే ఏమండి, ఎంతో కాలం పట్టలేదు, మరలా వారికి మారా ఎదురైంది. అది వారికి మారా ఎదురైంది. మారాని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎలా? అక్కడ కూడా వాళ్ళు దైవజనునికి ఎగనిస్ట్గా మాట్లాడారు. అయ్యో, తాగడానికి నీళ్లు లేవండి, గొంతెండిపోతుంది. సముద్రం, ఎర్ర సముద్రం దేవుడు దాటించారు, కానీ ఇప్పుడు వచ్చింది ఎక్కడికి? ఇక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఏమైపోతారు? నీళ్లు లేకపోతే చచ్చిపోతారు. అన్నీ ఉండినా నీళ్లు లేకపోతే చనిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. చనిపోతారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఈ మారాని సేవించలేరు కదా. మారాని ఎవరు సేవించలేరు కదా. మారాలో ఉండి ఎవరు సంతోషించలేరు కదా. మారా ఎదురైనప్పుడు మీరైతే సంతోషిస్తారా? చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు సంతోషంగా ఉండగలుగుతారా? దేవుని ప్రజల వారు అయితే ఈ మారా అనే చోటుకు వచ్చినప్పుడు మోషే, మాకు నీళ్లు లేవు అని వాళ్ళు తిరగబడితే అంతలో యెహోవాకు మోషే మొరపెట్టారు, దేవునికి మొరపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మారాకి అనే చోటికి రావడం ఇశ్రాయేలు జీవితంలో అదొక శోధన, ఒక చేదైన అనుభవం, అయితే దేవునికి వాళ్ళు అక్కడ దేవునికి మొరపెట్టినప్పుడు మోషే, దేవుడు ఏం చేశాడండి? అక్కడ ఏం చేశాడు దేవుడు ఒక చెట్టును వాళ్ళకు చూపించాడు. చక్కటి మాట. ఏం చేశారు చూడండి, ఆ వాక్యం మీరు చూడండి. దేవుడు ఒక చెట్టును చూపించాడు వాళ్ళకి, ఒక చెట్టును చూపించాడు. హల్లెలూయా. ఒక చెట్టును ప్రభు చూపించారు, దేవుడు చూపించారు.
అప్పుడు మోషే అది తీసుకెళ్ళి ఆ నీళ్ల ఊట్లో వేస్తే ఆ నీళ్లు ఏమయ్యాయి? మధురంగా మార్చబడ్డాయి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 22 నుండి 25 వచనం వరకు ఈ మాటలు మనం చూడగలుగుతాం. మార ఇప్పుడు మధురంగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్. నా దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు చెబుతున్నారు, దేవుడు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనీయుడు. అంతేకాదు శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగజేస్తాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి వచ్చినటువంటి ఆ మార్గంలో ఎదురైనటువంటి ఆ శోధనలో దేవుడు వాళ్ళని అలా వదిలిపెట్టలేదు కదా, అలా దేవుడు వారిని విడిచిపెట్టేయలేదు కదా. ఆ పరిస్థితిని దేవుడు మార్చాడు. ఆ మారాన్ని దేవుడు మధురంగా మార్చారు. దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆమేన్, ఆమేన్. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఈరోజు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన అనే మార్గము గుండా, మారా అనే మార్గంలో మీరు సాగి వెళ్తున్నారేమో. అయితే దేవుడు అలాగనే వెళ్ళనివ్వడు, మారాని మధురంగా ఆయన మారుస్తాడు. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి అంతటి కార్యము చేయగలిగిన దేవునికి మనము మొరపెట్టాలి. వారు అదే చేశారు, దేవుడు దానిని మార్చివేశాడు. నిజంగా ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఎవరు మార్చగలరు? మారాని మధురంగా ఎవరు మార్చగలరు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సశరీరుడుగా సంచరించిన దినాల్లో ఆయన అనేకమైన ఇలాంటి అద్భుతమైన కార్యాలు ఆయనే చేసి ఉండగా అనేకులు దాన్ని అనుభవించి ఆయనను వెంబడించారు. ఒక దినం సాయంకాలం ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అంటారు, ప్రభువా, నీవు చేయు కార్యాలు ఎవ్వడూ చేయలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, చూడండి. నీవు చేయు కార్యాలు ఎవ్వడూ చేయలేడు, ఎవ్వడూ చేయలేడు. హల్లెలూయా. ఓకే, నీవు చేయు కార్యాలు ఎవడూ చేయలేడు. సో దేవుని బిడ్డలమైన మనము ఈ దినముల్లో కీర్తనలో ఉంది, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ యాకోబు దేవా నీ సన్నిధిలో వంగుదురుగాక, లేక మోకరిల్లుదురుగాక. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచ పరిస్థితి ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. అనేకులు ప్రాణాలు మట్టిపాలైపోతున్నారు, అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఎవరూ ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారు. అందరూ 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 అనేకులు మానవ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయి. అయితే తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిపాలగు వారందరూ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎవరు చేయలేని గొప్ప కార్యాలు ఆయన చేయగలవాడు. అందుకే ఆయన సన్నిధిలో మనం మోకరించాలండి, అందుకే మనం ఆయన తట్టు తిరగాలండి, అందుకే ఆయనను వేడుకోవాలండి. ఆమేన్. దైవ బిడ్డలారా, దొరకలేదు మీకు అన్నమాట? స్తోత్రం. దైవ బిడ్డలారా, ఎవ్వరూ చేయలేని కార్యాలు ఆయన చేస్తాడు. వింటున్నారా? మారా కావచ్చు, దాన్ని మధురంగా మారుస్తాడు. అది అలాగే ఉంటుంది అని అనుకోకు,
దేవుడు దానిని మార్చి వేస్తాడు. ఆమేన్. దేవుడు దాన్ని తొలగించి వేస్తారు, దాని నుండి విడిపిస్తారు. అక్కడే దేవుడు నిన్ను ఉంచడు, మరలా మధురమైన అనుభవాల్లోకి తీసుకుని వస్తాడు. మార ఎదురైంది, శోధన ఎదురైంది, దేవుడు ఆ మారాలోనే వాళ్ళను చనిపోనివ్వలేదు, అక్కడే ఉండనివ్వలేదు. మారాను దేవుడు మధురంగా మార్చి ముందుకు నడిపించలేదా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయన ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు వినిచున్న దేవుని బిడ్డలారా, బలం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. నేను అందుకే చెప్పాను, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. మీరు ఈ వాక్యం వింటుండగానే మీరు పండుకుని ఉంటే, కూర్చోలేని పరిస్థితుల్లో పండుకుని ఉంటారు కదా, పండుకుని ఉంటే ఈ వాక్యం విని లేచి కూర్చోండి. మీరు కూర్చుని ఉంటే మోకరించి ఇప్పుడు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీరు బైబిల్ తీయలేని వారైతే, వినలేని వారైతే కూర్చుని బైబిల్ తీయండి, దేవుని వాక్యం వినండి చెవులు పెట్టి. దేవుని వాక్యము నీలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యమే నీలో నరనరాన్ని బలపరుస్తుంది. ఆమేన్, ఆమేన్. సో నా దేవుని బిడ్డలారా, మరో మాట మీకు తెలియజేస్తాను. ఎవ్వరూ మార్చలేని దాన్ని దేవుడు మారుస్తాడు, ఎవ్వరూ చేయలేని దానిని ప్రభు చేస్తాడు. ఆమేన్. తన ప్రాణాన్ని ఎవడు కాపాడుకోలేడు, కానీ మనం మన ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుని సన్నిధిలో మనం మోకరించాలి. ఆయన కాపాడగలడు. 97 కీర్తనలో మనం చూస్తాం కదా, ఆయన నీ ప్రాణమును కాపాడును. నీవు కాపాడుకోలేవు, ఆయన కాపాడుతాడు. నేను నా ప్రాణాన్ని కాపాడుకోలేను, నా చేతులు ఏం లేదండి, కానీ నా ప్రాణాన్ని ఆయన కాపాడగలడు. ఏ పరిస్థితుల్లోనే ఆయన కాపాడగలడు కదా. నేను నా ప్రాణాన్ని కాపాడుకోలేను, అది వాస్తవం, కానీ నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడగలడు, అది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. ఒకేలా నా ప్రాణాన్ని నేను కాపాడుతాను, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా నేను కాపాడుతాను అంటే అది వాస్తవం కాదు. మరి మీరు వాస్తవాలు నమ్ముతున్నారా? వాస్తవాన్ని విశ్వసిస్తున్నారా? అలాగాకైతే నిశ్చయముగా దేవుని సన్నిధిలో మోకరించండి. ఏమే, ఎవరు చేయలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు 30వ కీర్తన 11వ వాక్యంలో నీ అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, కారు చీకటిని ఆయన ఉదయము వలె మారుస్తాడు. తీయాలి త్వరగా. కారు చీకటిని ఆయన ఉదయము వలె మారుస్తాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు ఆయన. గట్టిగా చెప్పండి, ఓపికగా చెప్పండి హల్లెలూయా. హృదయపూర్వకంగా చెప్పండి హల్లెలూయా. ఎలా మారుస్తాడు గమనించాలి. మారాని మధురంగా మార్చేవాడు, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. కారు చీకటి, అంధకారం ఏమైపోతుందో తెలియదు, చీకటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలియదు, భయం చీకట్లో. అలాంటి అంధకారాన్ని నా దేవుడు వెలుగుగా మారుస్తాడు. అలాగే పగటిని కూడా నా దేవుడు ఏం చేస్తాడు? రాత్రి చీకటి వెలే మారుస్తాడు. ఎవరు మార్చగలరు? నేను చెప్పిన వాటిల్లో, మీరు వింటున్న వాక్యములో ఈ కార్యాలు ఎవరైనా మార్చగలరా? చీకటిని పగట వెళ్ళి ఎవరైనా చేయగలరా? దుఃఖమును సంతోషంగా ఎవరైనా మార్చగలరా? అంగలార్పును నాట్యంగా ఎవరైనా మార్చగలరా? దానిని మార్చగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. మీరు విశ్వసిస్తే మీ జీవితాల్లో కూడా అలాగా మార్చబడతారు. హల్లెలూయా. ఎప్పటికీ ఒకప్పుడు మన పరిస్థితులు ఏంటండి? మన కుటుంబ పరిస్థితి ఏంటండి? మీ పరిస్థితులు ఏంటండి? పిల్లల పరిస్థితులు ఏంటండి? దేవుడు ఎలా మార్చాడు ఈ రోజును మనం ఇలా ఉన్నామనంటే అవి ఎలా మార్చబడ్డాయి? మనం మార్చుకోలేదు, దేవుడు మార్చాడు. గనక అంగలార్పు నాట్యంగా మార్చిన దేవుడు మన జీవితంలో అలా చేశారు. గనక ఈరోజు మనం నాట్యం ఆడుతున్నాం, సంతోషిస్తున్నాం. సో దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు,
ఎవరూ చేయలేని కార్యాలు దేవుడు చేస్తారు. ఎవ్వరూ చేయలేరని దానిని చూసి దానిని విని మీరు ఆందోళన పడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఎవ్వరూ చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవ్వరూ మార్చలేని దానిని దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను, అంటే క్లుప్తంగా మీకు తెలియజేస్తాను విషయాన్ని. విషయం చిన్నది కాదు, చాలా పెద్దది. అదేంటి అని అంటే, నేను చెప్పాను కదండి మనం చదువుకున్న వాక్యంలో, ఇది మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, 8వ అధ్యాయము 8వ వచనం మీరు చదువుకుంటే, రాణి అయిన ఎస్తేరు ఆమె దైవభక్తి కలిగింది, దేవుని భక్తిలో విశ్వాసములో పెంచబడింది. ఆమె చిన్ననాడే తల్లిదండ్రులు పోగొట్టుకుంది, అనాథ పిల్ల అయింది. అయితే వాళ్ళ బాబాయ్ మొర్దెకై ఆమెను చేరదీసి పెంచుకున్నారు, పెద్ద చేశారు. నీళ్లు పోసింది ఎవరైనా, ఎరువు వేసింది ఎవరైనా, వృద్ధి కలిగజేసే దేవుడే కదా. అయితే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆమెని ఆ రోజుల్లో రాజుకు భార్యగా అయింది. ఆమె రాణి అయింది. ఆమె అంతఃపురములో నివసిస్తుంది. ఆయన చెప్పారు వాళ్ళ డాడీ, అమ్మా నీ జాతిని నీ వంశాన్ని మరుగు చేయి, చెప్పొద్దు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. స్తోత్రం. నా ప్రియులారా, అలాగే చేసింది. ఒకానొక సమయంలో యూదులకు శత్రువు అయినటువంటి వారి వల్ల, దేవుని బిడ్డలకు శత్రువుల వల్ల యూదులందరికీ కూడా మరణ శాసనం ఎదుర్కోవలసి వచ్చింది. ఎస్తేరు గ్రంథంలో విషయాలు ఇవి. యూదులు పలానా తారీఖున పలానా నెలలో దేశంలో ఎక్కడున్న ఆయా సంస్థానంలో ఉన్న యూదులందరూ కూడా చంపివేయబడతారు. దీనంతటి కారణం మొర్దెకై అని వారు భక్తి కలిగిన వ్యక్తి, దేవునికి తప్ప ఎవరి పాదాలకు సాష్టాంగ పడలేదు. నేను ఆ పని చేయను అని చెప్పారు. హామానుకు నమస్కరించినందుకు ఇతన్ని మాత్రమే కాదు, ఇతని జాతి అంతటిని లేకుండా తుడిచేద్దామని అనుకున్నాడు. రాజుతో మాట్లాడి యూదులందరినీ పలానా తారీఖుని చంపివేయడానికి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ మొర్దెకైని, ఈ నీతిమంతుణ్ణి తన ఇంటి ముంగట ఉరితీయించాలి అని, తమాషగా చూడాలి, నవ్వుకోవాలి, అతను ఉరితీయబడాలి అని కలలుగన్నాడు. కళ్ళ ఎదుటే ఉరితీయించుకోవడానికి ఇంటి ఎదురే ఉరుకుయి పాతిచ్చాడు. ఆల్రెడీ అన్నీ సిద్ధపరిచేశారు. హామాను ఇంటి ఎదురేమో మొర్దెకై కోసం 50 మూరల ఎత్తు ఉరుకుయి ఉంది. యూదులందరి కోసం తారీఖు నిర్ణయించబడి ఉంది. రాజు ఉంగరముతో అది ముద్రించబడి ఉంది, రాయబడి. ఇప్పుడు నా ప్రియులారా, ఈ పరిస్థితిని గూర్చి ఎస్తేరు రాజు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు రాజు అంటాడు, చూడండి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదు ఏ మానవుడును మార్చజాలడు. ఈ జీవోను ఏ మానవుడు మార్చజాలడమ్మా అని చెప్పాడు అహష్వేరోషు రాజు. ఏ మానవుడు, చూడండి వినండి, ఏ మానవుడు కూడా మార్చలేడు దాన్ని అని చెప్పాడు. ఏది, ఇంక వీళ్ళంతా చనిపోవాల్సిందేనా? చనిపోవాల్సింది, అంతే కదా దాని మాటకు అర్థం. చనిపోవాలి. ఎవరు మార్చలేరమ్మా, ఏ మానవుడు మార్చలేడు. ఎలా? నేను చెప్తున్నాను కదా,
శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఆమేన్. శోధన వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఆందోళన చెంది మీరు కలవరాలు పడి ఏ ఆధారం లేనట్టు ప్రవర్తించకండి, కృంగిపోకండి. దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు. దైవ బిడ్డలారా, దేవుని వైపుకు చూడండి. ఏ మానవుడు మార్చలేడు అని ఆ పరిస్థితిని గురించి అహష్వేరోషు రాజే చెప్పాడు. ఏ మానవుడు మార్చలేడమ్మా, దాన్ని మార్చలేడు. అలాంటి చట్టం అది. ఆ రోజున యూదులందరూ చనిపోవాలి, చంపబడి పిల్లలతో సహా చనిపోవాలి. అంత భయంకరం. ఈ రోజున్న కరోనా వైరస్ కంటే కూడా భయంకరం. ఇదే అనుకుంటున్నారా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తు? ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే చెప్పండి, వాళ్ళు ఎదుర్కొనేది అంతకంటే ఏ ఒక్కరూ విడిచిపెట్టకుండా పిల్లలతో సహితము చంపబడాలా ఆ తారీఖున, ఆ నెలలో. ఇట్లుండగా దీన్ని ఎవ్వరూ మార్చలేరని చెప్తే కూడా అలాంటి ఎవరూ మార్చలేని దానిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పండి చెప్పండి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై. పాడుకుందాం, స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం చప్పట్లు కొడుతూ. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, అయ్యా ఆరాధనా, గ్లోరీ స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. నా ప్రియులారా, ఆ రాజే చెప్పారు, ఏ మానవుడు ఇక దాన్ని మార్చలేడమ్మా అని. ఏమైంది? ఏమైంది? అదే నోటితో అలా చెప్పిన వ్యక్తి, ఆ రాజు తన చేతి ఉంగరాన్ని ఇచ్చి మీ పక్షంగా, మీకు అనుకూలంగా మీ శత్రువులను మీరు చంపునట్లు రాయించుకొని ముద్రించండి నా ఉంగరంతోనని తన చేతి ఉంగరాన్ని, ముద్ర ఉంగరాన్ని తీసి అదే నోటితో అదే వ్యక్తి చెప్పి, ఏ ప్రజలనైతే చావుకు నిర్ణయించబడ్డారో ఆ చావు యొక్క చట్టము నుండి దేవుడు తన ప్రజలందరినీ విడిపించాడు. చట్టాలైనా మార్చగలిగిన వాడు నా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. పరిస్థితులు మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మారాన మధురంగా మార్చేవాడు, రాత్రిని పగటి వెలే మార్చేవాడు, అంగలార్పును అక్షమగా మార్చిన దేవుడు. మరణ శాసనాలని రద్దుపరచగలిగి తన ప్రజలను కాపాడిన దేవుడు. దుష్టుల ఆలోచనలను భంగపరిచిన వాడు నా ప్రభు అయిన మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. యేసు ఆయన ఒక్కడే మహాశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు.
నా దేవుని బిడ్డలారా, ఒక్కటి చేయండి, చేయవలసిన పని చేయండి. ప్రాణము కాపాడుకోలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిలో మోకరించాలి. నీవు మోకరించినప్పుడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ మానవుడు మార్చలేనివి, ఏ మానవుడు చేయలేనివి ఆయన చేస్తాడు. నమ్మిన వాళ్ళు మీ జీవితంలో మీరు అనుభవించుదురుగాక. విశ్వసించిన వాళ్ళు పొందుకోండి, మీరు అనుభవించండి, సొంతం చేసుకోండి, ఈ వాగ్దానాన్ని మీరు అనుభవించండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అంతలోని ఏమైంది? వారి దుఃఖము పోయి, తర్వాత వాక్యంలో చూడండి, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చింది వాళ్ళకి. వాళ్ళు చదవండి ఆ మాట, చెప్పనా? స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. వారి దుఃఖము పోయింది. 9వ అధ్యాయము 21వ వచనం. వారి దుఃఖము పోయి సంతోషము వచ్చినట్టు రాయబడి ఉంది అక్కడ. వారి దుఃఖము పోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా పరిస్థితిని ఎవరు మార్చలేని దాన్ని దేవుడు మార్చాడో, అప్పుడు యూదులు తమ పగవారిని, తమ చంపే వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపి పగ తీర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొర్దెకైని చంపాలనుకున్న వ్యక్తి, అతని కుటుంబంతో కూడా చనిపోయారు, చంపబడ్డారు, ఉరితీయబడ్డారు అదే ఉరికొయ్య మీద. ఆ ఇల్లు ఎస్తేరుకి ఇవ్వబడింది, ఆ పదవి మొర్దెకైకి ఇచ్చారు. చూసారండి ఎలా మార్చారో? నీ అంగలార్పు దేవుడు నాట్యంగా మార్చునుగాక, మీ కన్నీటిని దేవుడు సంతోషముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషమును ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. యూదులకు దుఃఖము పోయింది గనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు వేల మంది పరిశుద్ధులు కన్నీళ్లు విడుచున్నారు, కొందరు ఉపవసించున్నారు, ప్రార్థనలు చేయుచున్నారు. మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు పరిస్థితులన్నీ ఎవ్వరూ మార్చలేరు అనుకున్న దానిని ఆయనే మారుస్తాడు. హల్లెలూయా. సంతోషము వచ్చినట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. ఈ మంచి సమాచారం మీ ఎముకలకు పుష్టిని కలగ చేయునుగాక, మీ ఆత్మల బలపరచునుగాక, మీ విశ్వాసాన్ని వృద్ధిపరచునుగాక, మీ ప్రాణాలు తెప్పరిల చేయునుగాక. నా దేవుని బిడ్డలారా, సంతోషించి గంతులేయండి. స్తోత్రం. దేవుని బట్టి ఆనందించండి. నేను చెప్తున్నాను, ముగిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మీరు శోధించబడుతూ ఉంటే, ఏవో భయంకరమైన చట్టాలు మీకు విరోధంగా సిద్ధపరచబడి మీ కళ్ళెదరా ఉంటే, వాటిని తలంచుకొని అవి దగ్గర అవుతున్న కొలది మీ దగ్గరకు వచ్చునేమోనని మీరు భయపడకండి, ఆందోళన చెందకండి. ఆయన సన్నిధిలో మోకరించండి. దేవుడు ఎవరూ మార్చలేని దానిని ప్రభువు మారుస్తాడు. ఒకవేళ మీ ఒంట్లోకి వచ్చినా, ఇంట్లోకి వచ్చినా భయపడకండి. నా దేవుడు మారాన మధురంగా మార్చాడు, మీ పరిస్థితులు కూడా నా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా. మీ దుఃఖము పోతుంది, మీరు సంతోషంగా సాగిపోయే పరిస్థితులు నా ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మనందరికి అనుగ్రహిస్తారు, మన దేశానికి అనుగ్రహిస్తారు, మన రాష్ట్రానికి ప్రభు అనుగ్రహిస్తారు. మెండైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, కాబట్టి మనం ఆయన వైపుకు చూడాలి. ఆయన ఎట్టి గొప్పవాడో గుర్తు చేసుకోవాలి. ఆయన వైపుకే మనము కనులెత్తి తలలెత్తి చూడాలి, కొండల వైపు కాదు. అర్థమవుతుందండి? కొండల వైపు కనులెత్తొద్దు. భూమి ఆకాశాలు సృజించిన దేవుని వైపుకు ఆయన సహాయము కోరి మనము కనులెత్తుదాం. విన్నారు కదా, యేసయ్య ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాలు చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవా శాపమును ఆశీర్వాదకరంగా మార్చును. శాపం, ఇప్పుడు శాపము దేశాన్ని నాశనం చేస్తుంది.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. దొరికిన వాళ్ళు చూడండి ఆ మాట. స్తోత్రములు. నెహెమ్యా గ్రంథంలో నీ దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును. హల్లెలూయా. స్తోత్రం. ఓ హల్లెలూయా. 13వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. వారు అన్నపానాలు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను. దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. తప్పకుండా దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శాపము అనేది దేశాన్ని నాశనం చేస్తుంది. వాక్యంలో రాయబడ్డది, శాపము దేశాన్ని నాశనం చేస్తుంది. శాపం అంటే, శాపం ఎందుకు వచ్చింది? ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి, ఆ కొండ మీద శాపవచనాలు, ఈ కొండ మీద దీవెన వచనాలు చదవమని చెప్పాడు. శాపం ఎప్పుడు వస్తుందండి? ఆయన ఆజ్ఞలను మనుషులు మీరి, ఆయన కట్టడలు మీరి, ఆయన మాట విననప్పుడు శాపం వస్తుంది. ఆయన ఆజ్ఞలు మీరు ప్రవర్తించినప్పుడు శాపం వస్తుంది. ఏ వ్యక్తి జీవితానికైనా, కుటుంబానికైనా, దేశానికైనా శాపం వస్తుంది. ఆకాను దేవుని మాట మీరాడు, శాపం వచ్చింది. అతను చేసిన తప్పుకి తన పిల్లలు కూడా, కుటుంబం కూడా తన తప్పుకి బలైపోయారు ఒక వ్యక్తి వల్ల. శాపం ఒకరినే కాదు, దానితో పాటు మంచి వాళ్ళని కూడా నాశనం చేసుకుని పోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడితే ఆ వ్యక్తి ద్వారా మరికొందరు ఆశీర్వదించబడ్డానికి వీలుంది. ఒక పాపాత్ముడు అనేక మంచి పనులు చెరిపే వీలు కూడా ఉంది. స్తోత్రం. అయితే మీరు ఏ గుంపులో, ఏ సహవాసములో, ఎవరి అడుగుజాడల్లో వెళ్తున్నారో అది ఆలోచించుకోవాలి. ఆకాను యొక్క అవిధేయత, అతని కుటుంబం, భార్య, పిల్లలందరూ కూడా కొట్టుకుపోయారు. శాపము ఈ రోజున కూడా దేశాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడైనా దేవుని మాట వినండి, దేవుని వైపుకి తిరగండి, దేవునికి భయపడండి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొనండి. శాపము నుండి విమోచించబడి ఆశీర్వదించబడతారు. నా ప్రియులారా, అలా తిరిగినప్పుడు, దేవుని వైపుకి తిరిగినప్పుడు ఆ శాపాన్ని దేవుడు మరలా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. రహాబు శాపగ్రస్తమైంది, వేశ్య. అయితే దేవుని మాటని అన్యురాలు దేవుని సేవకులను చేర్చుకుని వాళ్ళు చెప్పిన మాటలు విని తమ మనసును మార్చుకుంది, ఆమె గుండెని మార్చుకుంది. అయితే ఆ యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నాశనమయ్యారు. అయితే ఈ శాపగ్రస్తమైన జీవితం ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగిందో, ఆమెతో పాటు ఆమె తండ్రి, ఆమె తల్లి, ఆమె అన్నదమ్ములు, ఇంటి వారు కూడా ఇశ్రాయేలీయులతో పాటు ఇశ్రాయేలు పాళెములో వారు ఉంచబడ్డారు. దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని మాట మీరి ప్రవర్తిస్తే శాపము నాశనం చేస్తుంది. నా ప్రియులారా, కనుక ఇట్లాంటి కార్యాలు, గొప్ప కార్యాలు, మనుషులు ఎవరూ చేయలేని కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవ బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో దేవుని మాటలు వింటున్న మీరంతా ప్రస్తుతం మీరు నిన్నటి వరకు చాలా సంతోషంగా దేవునిలో నడిపించబడ్డారేమో. అలా సాగుతూ సాగుతూ ఇదేంటి ఈరోజు ఇలా మారింది పరిస్థితి, ఇలాంటి ఇబ్బంది వచ్చింది, శోధన వచ్చింది, దేవుడు నన్ను మీకు విడిపించరా, లేకపోతే నేను ఇలా చనిపోతానా, లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని అనుకోమాకండి. శోధనతో కూడా, శోధన అనేది సాధారణం. దేవుడు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినవుడు. అంతేకాదు, శోధనతో కూడా
తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపెడతాడు. ఆయన సన్నిధిలో మోకరించండి. మోషే ఆయన సన్నిధిలో మోకరించాడు, మారాను దేవుడు మధురంగా మార్చాడు కదా. యూదులు ఎస్తేరు గ్రంథంలో చూసాం, మొర్దెకాయ్ అహష్వేరోషు కాలంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఆ భయంకరమైన మరణశాస్త్రం ఎలా మార్చబడింది? ఎవరూ మార్చలేని దాన్ని వాళ్ళు దేవునికి చేసిన ప్రార్థన దేవుడు మాత్రమే దానిని మార్చాడు. దానితో వాళ్ళ దుఃఖము పోయింది, సంతోషం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ అయిపోయిన రాతి బాణలు నీళ్లు పోసి ఆయన చెప్పినట్లు చేస్తే నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా నా దేవుడు మార్చాడు. నేను చెబుతున్నా, నీ జీవితంలో ఏదైనా కానీ నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. దేశంలో పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయనే. కుటుంబంలో పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయనే. నీ ఒంట్లో ఇంట్లో పరిస్థితులు అన్నిటినీ మారాను మధురంగా మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన సన్నిధిలో మోకరించండి. వాక్యమైన మీరంతా దేవుని ప్రజలారా మీ కుటుంబాలతో ప్రభు సన్నిధిలో మోకరించండి. ప్రార్థన చేస్తాను.